అయితే నిన్న ఈ అబ్బాయి మీద ఆదిశేషు మీద పులివెందులోనే దాడి జరిగింది. అతని కారు అద్దాలు ధ్వంసం చేయటం, అతన్ని కొట్టటం, అతని చెయ్యి కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. అతను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి ఖచ్చితంగా తప్పు. ఈ అబ్బాయి ఏమో టీడీపీ స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు చెప్పాడు. పోలీసు కేసు కూడా ఈ అబ్బాయి పెట్టినట్టు ఉన్నాడు. మొత్తానికి తనకేదో రక్షణ కావాలని చెప్పేసి. అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే ఈ విధమైనటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు, శత్రువుల మీదకు వారిని ఉసిగొలిపినప్పుడు వారి యొక్క ప్రాణాలకు సంబంధించిన రక్షణ కూడా పార్టీ అధినేతలు తీసుకోవాలి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆదిశేషు మీద దాడి జరిగిందని చెప్పేసి ఆయన ఏం మాట్లాడలేదు. భారతీ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. స్థానికంగా ఉన్నటువంటి పులివెందులకు సంబంధించి అవినాష్ రెడ్డి గారు ఎక్కడ బహిరంగంగా ఇప్పటివరకు ఎవరో రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి పులివెందుల్లో చాలా కష్టపడి పనిచేశాడు. అందులోనే ఇతను ఒక యూట్యూబర్, పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ ఉన్నటువంటి యూట్యూబర్. సో రాజకీయ పార్టీలు ఈ వ్యూవర్షిప్ ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి